దేవుని కృప వలన మనము నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మరియు గాడిద, వాటిని ఇప్పుకొని మీరు నా కొరకు తోలుకొని రండి. ఎవరైనా ఇది ఎందుకు మీరు తోలుకొని వెళుతున్నారు అని మిమ్మల్ని అడిగినట్లయితే మీరేం సమాధానం చెప్తారు? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ప్రియులారా, ఈ మహత్కరమైనటువంటి దేవుని వాక్యము యావత్ ప్రపంచానికి ఒక విలువైన విడుదల, సమర్పణ, నడిపింపు ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉన్నదని దేవుని పేరట నేను కోరుతూ ఉన్నాను. కట్టబడి ఉన్నప్పుడు ఆ గాడిదకు విలువ లేదు. కట్టబడి ఉన్నప్పుడు ఆ గాడిద మరుగై ఉన్నది. కట్టబడి ఉన్నప్పుడు ఆ గాడిద శ్రమలకును, హింసలకును, బాధలకును, బలహీనతలకును బానిసై ఉన్నది. ప్రియులరా, దాని కట్టబడిన విధానము, చాలా బంధింపబడిన విధానము, విడుదల లేని, సంతోషం లేని, సమాధానం లేని విధానముతో నింపబడి ఉన్నది. అలాగున ఉన్నటువంటి ఆ గాడిదను విడుదల చేయుటకు, ఆ గాడిదకు స్వేచ్ఛనిటకు, ఆ గాడిదకు విలువనివ్వటకు ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి రావటము జరిగి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నతమైన బహు గొప్ప స్థితిని కలిగి ఉన్న దేవుడు. తండ్రి ఎదుట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు పొందుకుంటూ ఉన్న సజీవుడైన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? ఆయన కట్టబడి ఉన్న ఒక గాడిదను విడిపించి దానికి ఒక విలువనిచ్చినట్లుగా ఈ లోకములో పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చచ్చిపోతూ నశించిన దానికి సమీపస్తులమై నరకాగ్నికి దగ్గరగా ఉన్న మనందరినీ తప్పించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం గమనించాలి. ప్రియులారా, మన బ్రతుకులు ఎలాంటివి? కట్టబడినటువంటి గాడిద ఎలాగైతే ఉన్నదో మన బ్రతుకులు కూడా అలాంటివి. వాటన్నిటి నుండి మనల్ని విడిపించి మనకు ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక ప్రత్యేకమైన భవిష్యత్తు, ఒక ప్రత్యేకమైన దేవునితో కలిసే ఆ జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం గమనించాలి. అలాగే ప్రియులారా, మన కొరకు శ్రమ పడటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత చివరిసారిగా యెరూషలేములోనికి ప్రవేశించిన సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. చివరిసారిగా యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించిన సందర్భాన్ని లేఖనాలు దేనితో పోల్చి ఉన్నాయి? జకరియా గ్రంథము, ఈరోజు వాగ్దానం చూశారు కదా, 9వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడినటువంటి విధంగా ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి విధానాన్ని దేవుడు నెరవేర్చేదాని కొరకు ఆది కాలంలోనే ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉండి ఆ ప్రణాళిక ద్వారా ముందుగానే ప్రభు ఎలా ఈ లోకంలోనికి రాబోతున్నాడో ఒక ఉన్నతమైన ప్రకటన చేసిన సందర్భం ఈ వాక్యములో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యం పైకి తీసుకుంటే ఎదురుగా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. నీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. మీ రక్షకుడు ఎలాంటి వాడండి? మీ రక్షకుడు దీనుడు. మీ రక్షకుడు ఎలాంటి వాడు? మీ రక్షకుడు సమాధానపరుడు. మీ రక్షకుడు నీతిపరుడు, రక్షణ గలవాడు. ఎలా వస్తున్నాడండి? గాడిద మీద వస్తున్నాడు. ఎందు నిమిత్తం గాడిద మీద వస్తున్నాడు? ఎందు నిమిత్తం గాడిద మీదకి రావలసిన అవసరం ఏర్పడింది? రాజు ఎలా వస్తాడు? పాత నిబంధన కాలంలో, ఎన్నటి కాలంలో రాజులు ఉపయోగించే ఆ వాహనాలు ఏంటండి?
గుర్రాలు. గొప్పవారు ఉపయోగించే వాహనాలు గుర్రాలు. గుర్రం అంటే ఏంటండి? హోందాతనం. ఒక గొప్ప ఉన్నతమైనటువంటి లగ్జరీ కారులను ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నట్టుగా ఆ రోజుల్లో ఉన్నతమైనటువంటి గుర్రాలను ఉపయోగించేవారు, ఉన్నతమైన రథాలను ఉపయోగించేవారు, ఉన్నతమైనటువంటి ఆ ప్రయాణాలను కొనసాగిస్తూ ఉండేవారు రాజులైన వారు. కానీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాజుగా వస్తున్నాడు. ఈ లోకంలోనికి రాజుగా వచ్చి ప్రపంచాన్ని శాంతిపరచడానికి, ప్రపంచాన్ని నెమ్మదిపరచడానికి, ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క పాపమును శాపమును విడిపించటానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఏ వాహనం ద్వారా యెరూషలేములోనికి వెళ్తున్నాడండి? గాడిద అనే వాహనం ద్వారా యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ప్రియులారా, ఆ గాడిదకి విలువ ఉందా? ఆ గాడిదకి విలువ లేదు. ఆ గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిద చీకట్లో ఉన్నది. ఆ గాడిద ఎవరికి తెలియనట్టుగా ఉన్నది. ఆ గాడిద వలన ఎవరికి ఏమీ ఉపయోగం లేనట్టుగా ఉన్నది. ఎందుకో తెలుసా? అది కట్టబడి ఉన్నది. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, కానీ పాపమనే బంధకములతో కట్టబడి ఉన్నాడు. కనుక ప్రభు దగ్గరకు స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నాడు, ప్రభు మహిమను ఆస్వాదించలేకపోతున్నాడు, ప్రభు వాక్యం పట్ల బాధ్యత కలిగి జీవించలేకపోతున్నాడు, ప్రార్థన పట్ల ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు గారు అన్నటువంటి ఆ శ్రేష్టమైన ఆ తీర్మానాన్ని ఈరోజు మనం కలిగి ఉండలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? కట్టబడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుని విలువ తెలియదు. ప్రియులారా, ఒకప్పుడు ప్రవీణ్ పగడాల గారు కూడా కట్టబడి ఉన్నాడు. ఏటితో కట్టబడి ఉన్నాడు? ఆయన రకరకాలైనటువంటి మత్తు పానీయాలతో, జూదములతో, అల్లరిలతో, ఇకలోక సంబంధమైన గొడవలతో, ఈ లోకములో ఉన్న ఈ స్థితియే గొప్పది అన్నట్లుగా చిన్న వయసులోనే బహువిచ్చలవిడకరమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడంట. ఈ పరిస్థితుల్లో ఇతనుంటే నా చేతికి వస్తాడో రాడో అని తెలియగలిగినటువంటి ఆ తల్లి ఏం చేసింది? తీసుకెళ్ళి దూరంగా హాస్టల్లో ఉంచడం జరిగింది. అక్కడ ఇష్టం లేకపోయినా ఉన్నతంగా చదువుకొని అతను ఉన్నతమైన ఆశయాలతో అడుగులు ముందుకు వేయాలనుకుంటున్న సమయంలో ఒక యూత్ మీటింగ్ ద్వారా అతను పట్టబడ్డాడు. ప్రియులారా, ఒక ఉన్నతమైన చదువుల కొరకు దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్కు మరి యూత్ మీటింగ్కి ఆహ్వానించడం ద్వారా అక్కడ కదిలించబడ్డాడు. నేను ఏ ప్రాంతంలోనైతే ఉన్నానో ఆ ప్రాంతంలో బహు అద్భుతంగా నేను దేవుని పని చేయాలనుకున్నాడు. హిందీ నేర్చుకున్నాడు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, ప్రజలు కాని ప్రజలు అయినప్పటికీ దేవుని మహాకృప ద్వారా హిందీ నేర్చుకొని దేవుని మహాకృప ద్వారా అద్భుతంగా పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నతమైనటువంటి సేవకుల కుటుంబంలో నుండి ఒక ఉన్నతమైన ఆత్మీయమైన అందమైన ఒక మరి దైవజనురాలు ప్రవీణ్ ప్రగడాల గారికి దేవుడిచ్చాడు. అద్భుతంగా వారు దేవుని పనిలో సాగిపోతూ అద్భుతంగా దేవుని స్వార్థను ప్రకటిస్తూ వారు చదువుకి తగినటువంటి ప్రణాళికలు సిద్ధపరుస్తూ దరిదాపు 10 సాఫ్ట్వేర్ సంస్థలు స్థాపించాడంట. సామాన్యమైన విషయం కాదు. కోట్ల మీద కోట్లు సంపాదించాడంట. కానీ ఎన్నో డిబేట్స్లో పాల్గొని ఏసే రక్షకుడు, ఏసే దేవుడని రుజువుపించి ఏమండి క్రియల ద్వారా ఎంతోమంది అనాథులకు ఆశ్రయం కల్పించి, ఎంతోమందికి ఉపాధి కల్పించి, ఎన్నో పరిచర్యలు చేస్తూ ఆత్మీయంగా స్వార్థం ప్రకటిస్తూ అద్భుతంగా దేవుని పనిలో కొనసాగుతున్నప్పుడు ఏమండి మరి హత్యకు గురై హతసాక్షిగా దేవుని కొరకు మరణించాడు. ప్రియులారా, ఈరోజు ఆయన గురించిన సాక్ష్యం బంధించబడిందా? తెలియని ప్రాంతాల్లోనూ కూడా చొచ్చుకొని వెళ్ళిపోయిందా? చెప్పండి. తెలియని ప్రాంతాల్లో కూడా చొచ్చుకొని వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆయన సమర్పణ, ఆయన తెగింపు జీవితం, దేవుని పిలుపుకు లోబడిన అనుభవం. తగిన కాల సమయం వచ్చినప్పుడు ఏం చేసింది? ఆయన మరణమే ఒక అద్భుతమైన సువార్తగా ప్రపంచంలో వ్యాప్తి చెందింది. అందుకే అంటారు చూసివా, ఏనుగు బతికినా 10,000, చచ్చినా 10,000 అనేది ఎవరి పట్ల నెరవేరిందంటే, అంటే ఉదాహరణ చెప్పే ఆ మాట మన వాడుకు భాష కనుక ఆ మాట ఉపయోగించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది, ఆయన శిష్యులైన అపోస్తుల విషయంలో జరిగింది, ఆది సంఘస్థుల విషయంలో జరిగింది, అపోస్తులైనటువంటి భక్తుల విషయంలో జరిగింది.
అలాగే ఈరోజు దేవుని కొరకు హతసాక్షి అయిన ప్రవీణ పగడాల గారి విషయంలో జరిగింది. చూడండి ప్రియులారా, సాఫ్ట్వేర్ సంస్థలు స్థాపించి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ప్రపంచంలో లేరా? ఆంధ్ర రాష్ట్రంలో లేరా? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు, గుంటూరులోనే ఉన్నారు. మరి తెలుసా మనకెవరైనా? విజయవాడలో ఉన్నారు, తెలుసా మనకెవరైనా? వైజాగ్లో ఉన్నారు, తెలుసా మనకెవరైనా? కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన సంపదను సృష్టించడంతో పాటు దానిని దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టడంతో పాటు వాటికంటే ముఖ్యంగా దేవుని సువార్తను గొప్ప ధ్యేయంగా ఎంచుకొని పరుగులెత్తాడు. కాబట్టి తన పరుగుకు ప్రతిఫలం పరలోకములో మొదట బహుమతి పొందుకునే భాగ్యాన్ని దేవుడానికి ఇచ్చాడు. భూలోకములో ప్రతి మనిషి కనువిప్పు కలిగించే విధంగా ఒక పరిపూర్ణమైన రక్షణ సువార్త అనుభవంలో దేవుని ప్రణాళిక అతని ద్వారా విస్తరించింది. చూడండి, అదే కట్టబడి ఉన్న స్థితిలో ఉన్నట్లయితే ఎక్కడుండేవాడో ఏమయ్యేవాడో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఈరోజు ఇప్పబడిన గాడిదకు విలువ వచ్చినట్లుగా ప్రభువైన యేసు కొరకు ఆయన సమర్పించుకుని దేవుని పిలుపుకు లోబడ్డాడు. కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచమంతా ఉలిక్కిపడే విధంగా ప్రభు మహిమ కొరకు హతసాక్షిగా దేవుని యొక్క ప్రణాళికలో నిలిచి ఉన్నాడు. సరే, యేసు ప్రభు మరణిస్తేనే యేసు ప్రభు సమాధి జయించలేదు, వారి శిష్యులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారని సాక్ష్యం ఇచ్చారు. అవునా? ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గురించి టీవీల్లో వస్తున్నటువంటి ఎన్నో వ్యతిరేకమైన ఆ వార్తలు క్రైస్తవుల హృదయానికి కాదు కదా, శరీరానికి కూడా టచ్ అవటానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే దేవుని మహిమ ఆ విధంగా విస్తరించుతాయేమోనని చెప్పి ఎందరో కనుమరుగు చేయటానికి తప్పుడు సమాచారాలను మోపి సాక్ష్యాన్ని కనుమరుగు చేయటానికి ప్రయత్నం చేస్తున్న వారి ఆ మాటలను ఎవరు నమ్మకూడదు? చెప్పండి, ఎవరు నమ్మకూడదు? దేవుని బిడ్డలైన వారు నమ్మకూడదు. దేవునికి సాక్షిగా నిలబడిన వారి యొక్క సాక్ష్యాన్ని మనం గమనించి మాదిరి తీసుకొని ప్రభువుకు మహిమార్థంగా పరిగెత్తాలి. కాబట్టి ప్రియులరా, ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వాళ్ళం చెప్పండి? ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వాళ్ళం? వాస్తవంగా కట్టబడిన గాడిద లాంటి వాళ్ళమే. ఈరోజు మనమంటూ ఒక విలువైన లైఫ్ను మనం అనుభవిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామంటే ఈరోజు ఆదివారం వచ్చింది, మనకు ఒక ఉన్నతమైనటువంటి పండుగలాగా చక్కగా స్నానాలు చేసుకొని కుటుంబం అంతా రెడీ అయ్యి పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టుకొని ఒక ఉత్సాహంగా, ఒక ఆహ్లాదకరంగా మనం ప్రభు దగ్గరకు వచ్చి దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు, దేవుని కొనియాడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందండి, ఎంత ఆనందంగా ఉందండి. మరి మీరు చక్కగా పాడి ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందండి. ఇది ఎవరిచ్చిన భాగ్యం? దేవుడిచ్చిన భాగ్యం. ఇది మనకెంతో గొప్ప ధన్యత. మన కెరీర్లో మనం స్థిరపడి మన జీవితకాలం అంతా కూడా కోట్ల మీద కోట్లు సంపాదించిన ఇదిగో దేవుని పేరట మనకు దేవుడిచ్చిన స్వేచ్ఛ, దేవుని పేరట దేవుడు మనకిచ్చిన ఘనత, దేవుని పేరట దేవుడు మనకిచ్చిన రక్షణ సంకల్పం, దేవుని పేరట దేవుడు మనకు అనుగ్రహించిన సమాధానం, సాక్షి జీవితం ఈ ప్రపంచంలో మరి ఏది కూడా మనకు ఇవ్వలేదు. దేని ద్వారా కూడా మనం అనుభవించలేము అనే వాస్తవాన్ని గమనించి దేవుని మహిమ కొరకు జీవించే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో ధన్యులము అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా కొన్ని మాటలు మీకు అందిస్తాను, రెఫరెన్స్ గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రియులారా, మరి జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రవచనము నెరవేరింది ఎక్కడ? మార్కు సువార్తలో నెరవేరింది, మత్తయి సువార్తలో నెరవేరింది, లూకా సువార్తలో నెరవేరింది. అయితే మనం ముఖ్యంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఒకప్పుడు విలువ లేని గాడిదకు విలువ ఎలా వచ్చింది? తర్వాత నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. దానికంటే ముందుగా కొన్ని వస్త్రాలను యేసు ప్రభు వస్తున్నప్పుడు పరచడం జరిగింది. కొన్ని ఆకులను యేసు ప్రభు వస్తున్నప్పుడు పరచడం జరిగింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా చదవాలి. ఏం మట్టలండి? ఖర్జూరపు మట్టలు. ఇంకా ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు అంటూ దేవుని పేరట వచ్చుచున్న ఇశ్రాయేలులకు స్తుతింపబడును గాక అని కేకలు వేయను. హోసన్నా జయమే
హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై. పాట ఉంటే చూడండి. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై. యుద్ధాలు ఎదురయ్యినా, ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, అవే యుద్ధాలు ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, జయము మనదే భయము లేదు, జయము మనదే విజయ గీతం పాడెదము, విజయ గీతం పాడెదము. హోసన్నా జయమే, అవే హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై. అవే హోసన్నా, యేసు రాజు రాజుల రాజై హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై. హల్లెలూయా. ప్రియులారా, యోహాను సువార్త 12:13 ప్రకారం ఆయన పచ్చని కొమ్మల ద్వారా, ఆకుల ద్వారా, వస్త్రాల ద్వారా స్వాగతం పలుకుతూ ఉంది. యెరూషలేము స్వాగతం పలుకుతూ ఉంది. ప్రియులారా, ఈ విధమైన ఘనతనిచ్చేది ఎవరికండి? ఎవరికి ఇస్తారు ఈ విధమైన ఘనత? ఒక రాజుకు మాత్రమే ఇస్తారు. యేసు ప్రభు రాజుగా ఈ లోకములకు వచ్చాడు. భూలోకాన్ని పరిపాలించే రాజుగా రాలేదు, కానీ భూలోకంలో ఉన్న తన బిడ్డలందరినీ తాను సిద్ధపరచబోతున్న యుగాలు నివాసం చేయబోతున్న రాజ్య పరిపాలనలో ఆయన మనందరినీ పాలుభాగస్తున్న చేయటానికి ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రాజు కాబట్టి రాజుకి ఇవ్వాల్సిన ఘనతను యెరూషలేములో ఉన్న ప్రజలు ఆయనకిచ్చి ఆహ్వానించారు. చూడండి, పాత నిబంధన కాలంలో రాజులను ఏ విధంగా సన్మానించేవారు? పాత నిబంధన కాలంలో దేవుని నామాన్ని ఏ విధంగా ఘనపరుస్తూ ఆహ్వానించేవారు? లేవీకాండము రిఫరెన్స్ అందిస్తున్నాను, గమనించండి. లేవీకాండము 23వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి గమనిద్దామా? లేవీకాండము 23వ అధ్యాయం 40వ వచనం. అమ్మ, మొదటి దినమున వినండి, ఏమేమి కావాలంట? రబ్బ పట్టలు, ఈత మట్టలు, ఏంటమ్మా? గొంజి చెట్ల కొమ్మలను,
ఎవరైనా డాక్టర్ గారు చదువు, మైక్ ఉంది నీ దగ్గర. ఏంటిది? మైక్ ఆన్ చేసుకో. 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని, అదండి దేవుని సన్నిధిలో ఉత్సహించాలి. ఎన్ని రోజులు? 7 రోజులు. ఈ చెట్లకు సంబంధించిన ఆ విలువైనటువంటి చెట్ల ఆ ఆకులన్నిటితో మీరు చక్కగా దేవుని గణపరచాలి. హోసన్నా జయమని దేవుణ్ణి కీర్తించాలి. అది పాత నిబంధన కాలపు చట్టం. ఈ విలువైనటువంటి ఆకులతో ఎవరిని గణపరచాలి? ఎవరిని జయోత్సాహంతో గణపరచాలి? దేవుని మాత్రమే గణపరచాలి. ఆ విలువైన ఘనత పాత నిబంధన కాలంలో యెహోవా అందుకుంటే, ఆ విలువైన ఘనత కొత్త నిబంధన కాలంలో ఎవరు అందుకున్నారు? తండ్రి యొద్ద నుండి ఈ లోకములోనికి వచ్చినటువంటి దేవుడైన యేసుక్రీస్తు వారు ఆ ఘనతను పొందుకున్నాడు. ఆయన దేవుడుగా యెరూషలేములో ఊరేగింపుగా ప్రవేశించాడు. ఎన్నిక లేనివాడిగా ప్రవేశించలేదు. ఊరేగింపుతో ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఊరేగింపుతో ఆయన ప్రవేశించడం కాదు, ఆరిపోయిన దివిటీలను వెలిగించి వెలుగు అనేటువంటి కళలో ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఆరిపోయిన దివిటీలు? లోకములో పాప బంధకాలతో నింపబడి ఉన్న మార్పు లేని మనిషి. ఏమండి? కట్టబడిన గాడిద విలువ లేని స్థితిలో, స్వేచ్ఛ లేని స్థితిలో ఉన్నది. అలాగే ఒకప్పుడు మనిషి పాప బంధకాలలో కట్టబడి ఉండగా, ఆ కట్టబడి ఉన్న మనిషిని విడిపించడానికి ఎవరు కోరుకున్నారు మనల్ని? ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకొని ఆ కట్టబడిన బంధకాల నుండి మనల్ని విడిపించి, నా యొద్దకు రండి, నేను మీ కట్ల నుండి విడిపించాను కాబట్టి నా యొద్దకు వస్తేనే, లేకపోతే మీరు చస్తారం లేదు. నా యొద్దకు వస్తే రక్షణ, నా యొద్దకు వస్తే అపవాది కొరకు దాని దూతల కొరకు సిద్ధపరిచిన నరకం. నా యొద్దకు రాకపోతే, నా యొద్దకు వస్తే రక్షణ సంకల్పం, నా యొద్దకు రాకపోతే అపవాదికి దాని దూతల కొరకు సిద్ధపరిచినటువంటి నరకం ఉంటుంది. విడిపించాను. ఏ మార్గం కావాలో ఎన్నుకొని అడుగులు ముందుకు వేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? మీ మీదే ఉన్నది. నీకే మార్గం కావాలి? అందుకే దేవుని యొక్క వాక్యము ఒక పాట ద్వారా ఈ విధంగా తెలియజేయబడింది. 2 దారులు, ఏ దారి కావాలో మానవ, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఆమె పరలోకం కావాలో పాతాళం కావాలో, పాతాళం కావాలో కోరుకో మానవా. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఏ దారి కావాలో మానవా. ప్రభు విడిపించాడు. నీకే మార్గం కావాలో కోరుకోమన్నాడు. కృతజ్ఞత కలిగి దేవుని మార్గం కోరుకున్నావా? అద్భుతాలు చూస్తావు. దేవుని మార్గాన్ని కోరుకోకుండా ఇష్టానుసార మార్గాన్ని కోరుకున్నావా? అపవాది కొరకు, దాని దూతల కొరకు సిద్ధపరిచిన నరకానికి వెళ్తావు. ఏ మార్గం కావాలో దయచేసి డిసైడ్ చేసుకోమని ఈ మట్లాదివారం సందర్భంగా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. యేసు ప్రభు యెరూషలేములోనికి ఎలా ప్రవేశించాడు?